దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత 6వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. సాధారణంగా ఉదయం లేవగానే మంచి ఆలోచనలు చేయాలి. ఆలోచన చేయడం అనేది పని చేయడం కోసమే కదా. అంచేత మంచి పనులు చేయాలి. పనులు చేయడం దేనికోసం? ఫలితాలు సాధించడం కోసం. మంచి ఫలితాలు సాధించాలి అంటే మనం మంచి సంకల్పాలు చేయాలి, మంచి ఆలోచన చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి ఫలితాలు సాధించాలి అనే ప్రారంభం చేస్తాం మనం ఉదయం లేచినప్పటి నుంచి ప్రతిరోజు కూడా. కానీ ఆ మనస్సు అనేది మనం ఒకటి చెప్తే అది ఇంకోటి ఆలోచిస్తూ ఉంటుంది. మనం ఒకటి చేయమంటే అది ఇంకోటి చేస్తానంటుంది. దానికి నచ్చింది ఏదో ఆ మార్గంలో అది పెడతానంటూ ఉంటుంది తప్ప సాధారణంగా మనం చెప్పినట్టుగా వినాలి అని ప్రవర్తించడం మనస్సుకి కొంచెం కష్టం. అలాంటి మనస్సుని మనం ఎట్లా స్వాధీనం చేసుకోవచ్చును? దానికే యోగము అని పేరు పెట్టారు. చిత్తవృత్తి నిరోధము అంటే మనస్సుని దాని ఇష్టం వచ్చినట్టుగా నడిచేటటువంటి దాన్ని క్రమబద్ధం చేసి మనం పెట్టుకున్న లక్ష్యం వైపు అది ప్రవర్తించేటట్లుగా చేయుట. దీనికి యోగం అని పేరు పెట్టారు. అయితే మనం కోరుకునే ఫలితాలను బట్టి కదా ప్రవృత్తి అనేది. ఫలితాలు చాలా ఉంటాయి లోకంలో. డబ్బులు ఉంటాయి, భవనాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, లభిస్తూ ఉంటాయి, మళ్ళీ అవి క్రమంగా క్షీణిస్తూ ఉంటాయి కూడా. అయితే ఇలాంటి ఫలితాల్లో నశించకుండా ఉండేటటువంటి ఫలితం ఏది, ఉత్తమమైన ఫలితం ఏది అనే ప్రశ్న వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు మొదటి 6 అధ్యాయాల దాకా ఆయన అందించేటటువంటి ఉత్తమ ఫలితం ఆత్మ సాక్షాత్కారమును పొందుట. అంటే తానేమిటో తను తెలుసుకోగలగడం, తనని తాను గుర్తించగలగడం, స్పష్టంగా గుర్తించగలగడం, తన స్వరూపాన్ని యథార్థ జ్ఞానాన్ని పొందడము అని అంటాం అన్నమాట. తానంటే ఏమిటో తనకి స్పష్టంగా తనకి తెలియడం. ఈ ఆత్మసాక్షాత్కారం అనేదాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుని దానివైపు మనస్సుని నడిపించాలి. అయితే మనస్సును అట్లా నడిపించాలి అంటే దాన్ని
ఏం చేస్తే లభిస్తుంది అది, దానికి ఒక అభ్యాసాన్ని చేయాలి. దానికి యోగాభ్యాసము అని పేరు పెట్టాడు. యోగాభ్యాసము, సాధన చేయాలి. సాధనకి యోగం అని పేరు పెట్టాడు. ఫలితం దానివల్ల కలిగేటటువంటిది ఆత్మసాక్షాత్కారం అని మనం అంటాం కదా, దానికి కూడా యోగము అనే పేరు పెట్టాడు ఆయన. రెండిటికి యోగం అని పేరు పెట్టాడు. అంటే సాధనకి యోగం అని పేరు, ఫలితానికి యోగము అనే పేరు. ఇది ఎక్కడ ఎలా వాడుతుంటాడు శ్రీకృష్ణుడు ఈ అధ్యాయాల్లో అనేది మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటే ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనకి చెప్పేటటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆలయాల్లో దర్శనానికి పెడతాం దేవుడి దగ్గరికి, అక్కడ మనకి తీర్థం ఇస్తారు, తల మీద శఠారి అనేది పెడతారు, ఆ తర్వాత కొంచెం ప్రసాదం ఇస్తారు. దానికి ప్రసాదం అని పేరు పెట్టారు. కానీ నిజానికి దానికి ప్రసాదం అని పేరా అంటే అలా పిలుస్తున్నారు అట్లా, కానీ ప్రసాదం అంటే నిజానికి అది కాదు. ప్రసాదము అని అంటే ఉద్రిక్తరహితమైనటువంటి స్థితి. ఇది మనస్సుకి ఏర్పడాల్సినటువంటి స్థితి. మనసులో మనం గతంలో ఎప్పుడెప్పుడో చేసుకున్నటువంటివి రకరకాలైనటువంటి రికార్డ్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ రికార్డ్స్ అన్నీ ధూళి కణాల్లాగా ఉంటాయి. వాటికి వాసనలు అని పేరు పెట్టారు. కర్మ వాసనలు. ఎన్ని మనం ఏ ఇంద్రియంతో, కంటితో చూసామనుకోండి అదో రికార్డు, చెవితో వింటే అదో రికార్డు, ముక్కుతో వాసన చూస్తే అదో రికార్డు, నాలుక రుచి చూస్తే అదొక రికార్డు, స్పృశించినవి అవొక రికార్డ్స్, ఊహించినవి అవి కొన్ని రికార్డ్స్. ఇప్పుడు ఇవన్నీ రకరకాల రికార్డ్స్ మనకి ప్రతి క్షణము ఇవి ఏర్పడుతూనే ఉంటాయి. అవన్నీ కూడా పేరుకుంటూ ఉంటాయి. మనం శుభ్రంగా క్లీన్ చేసుకు పెట్టుకున్నటువంటి టేబుల్ మీద, మన రూమ్లో మన గదిలో ఉండేటటువంటి ఆ టేబుల్ మీద క్రమంగా ప్రసరించేటువంటి గాలి ప్రభావం చేత గాలిలో ఉండేటటువంటి ధూళి కణాలు కొన్ని పేరుకుంటూ ఉంటాయి. కనిపించవు, ఉన్నట్టు కూడా మనకి తెలియదు. కానీ అవి కొంత పేరుకొని వచ్చిన తర్వాత మనం ఇలా గీస్తే అక్కడ మన గీత కనిపిస్తుంది, అంటే అక్కడ ధూళి ఉందని అర్థం. ఇలాగ మనకి తెలియకుండా ఎలా పేరుకుంటూ ఉంటాయో మనస్సు మీద కూడా మనం చేసేటటువంటి ప్రతి పని వల్ల ఏర్పడేటటువంటి ఆ రికార్డ్స్, ఇవన్నీ కూడా వాసనా బీజాలు అంటాం మనం, కర్మవాసనలు అని అంటాం వాటిని. ఇలా పేరుకుంటూ ఉంటాయన్నమాట. ఎంతకాలంగా పేరుకుంటున్నాయో, ఎన్ని పేరుకున్నాయో మనకి తెలియదు. ఇవన్నీ ఏంటవుతుంటాయి అని అంటే, మనం మామూలుగా పనులు చేసేటప్పుడు లేకపోతే రకరకాల యాక్టివిటీస్లోకి ప్రవర్తించి ఉండేటప్పుడు తిరిగి మళ్ళీ కొత్తవి లోపలికి ప్రవేశిస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు మనం కంటితో ఏదో ఒకటి చూస్తున్నాం, అక్కడ ఏదైనా ఒక వాహనం కనిపించింది, ఆ వాహనం అనే ఒక రికార్డు మళ్ళీ లోపలికి వెడుతుంది. ఇది లోపలికి వెళ్ళేటప్పుడు గతంలో ఉండే వాటి మించే వెడుతుంది. అవన్నీ కూడా ధూళిలా ఉంటాయని కదా అనుకున్నాం, వాటి మించి ఆ లోపలికి రికార్డు వెడుతుంది అనగానే ఆ ధూళి ఒకసారి పైకి లేస్తుంది. దానికి రజస్ అని పేరు. ధూళిని రజస్ అంటారు, దుమ్ము. ఆ లోపల రజో గుణం అంటాం దాన్ని, మనస్సులో ఉండేది. ఒక రికార్డు లోపలికి వెళ్ళేటప్పటికీ కొంత ధూళి పైకి లేస్తుంది. చెవితో ఒక శబ్దం వెళ్ళేటప్పటికీ ఒక ధూళి పైకి లేస్తుంది. వాసన వెళ్ళేటప్పటికి ఒక ధూళి లేస్తుంది. స్పర్శ వెళ్ళేటప్పటికి ఒక ధూళి పైకి. ఇప్పుడు మరి 5 ఇంద్రియాలు మనకి పనిచేస్తూనే ఉన్నాయి కదా. సో 5 రకాల వాహనాలు ఒక మట్టి రోడ్డు మీద వెడుతుంటే దాంట్లో ఎలాగైతే దుమ్ము పైకి లేస్తుందో అట్లానే మన మనస్సులో కూడా ఈ రకరకాలుగా మనం చేసేటటువంటి ప్రవృత్తుల వల్ల ఈ ధూళి పైకి లేస్తూ ఉంటుంది. రజస్సు పైకి
విజృంభిస్తూ ఉంటుంది. ఆ విజృంభణని బట్టే మనకి రకరకాల కోరికలు కలుగుతూ ఉంటాయి. చూసాం ఒక కారుని, ఓహో ఆ కారు బాగుంది, నాకు కూడా అలాంటిది ఉంటే, సరే ఆ కారు సంపాదించాలంటే అది ఏదో ఇన్ని లక్షల ఖరీదు చేసేది, నా దగ్గర అన్ని లక్షలు లేవు కనుక ఎలా సంపాదించాలి, ఏం చేసి సంపాదించాలి, కోరిక కలిగింది అక్కడ. దాన్ని సంపాదించాలి అని అనుకోగానే ఇంక ఏదో ఒకటి చేసి సంపాదించాలి, అది తీరాలి కదా. అది తీరాలి కనుక దానికోసం తనకు వచ్చేది చాలకపోతే ఏం చేసి దాన్ని సంపాదించవచ్చు కనుక అది అక్రమమో సక్రమమో ఏదో ఒకటి చేసి ఆ పైసలు సంపాదించి ఆ కారు కొనుక్కుని అందులో వీడు ఇది నాది అని అనిపించుకుంటే అక్కడికి వాడికి ఆ కోరిక తీరింది అని అర్థం. అయితే ఈ తీరడంలో వీడు సంపాదించే ప్రవృత్తులు కొన్ని ఉంటాయి కదా. మరి సంపాదించాలంటే ఏదో పని చేయాలి కదా. ఈ పని చేసేటప్పుడు మళ్ళీ కొన్ని ఆబ్లిగేషన్స్ ఏర్పడతాయి. వాటిని తీర్చుకోవడం కోసం మళ్ళీ ఇంకో కొత్త కొత్త ఆబ్లిగేషన్స్ ఏర్పడతాయి. ఇది ఈ చీటీలు కట్టేవాడు ఉంటారు చూడండి. వీడు 10 మందికి ఇస్తే అందులో ఒక్కొక్కడు వాడు ఇంకో 10 మందికి ఇచ్చి వాడు ఇంకొక 10 మందికి ఇచ్చి ఇలా పెరగాలి అని అనుకుంటుంటారు కదా. చీట్లు కట్టడం ఏదో అంటుంటారు దాన్ని కదా. ఇట్లా వీడు ఒకటి కారు కొనుక్కోవడము అనే ఒక కోరిక తీర్చుకోవడం కోసం చేసే పనుల వల్ల వీడికి 100 ఆబ్లిగేషన్స్ ఏర్పడతాయి. అందులో ఒక్కొక్క దాన్ని మళ్ళీ తీర్చుకోవడం కోసం మళ్ళీ ఇంకొక 100 ఆబ్లిగేషన్స్ ఏర్పడతాయి. సో మనం ఊహించవచ్చు, మనం రోజు ఎన్నింటిని కోరుకుంటున్నాం, దానికోసం ఎన్ని పనులు చేస్తున్నాం, ఎన్ని ఆబ్లిగేషన్స్ని మనం పెంచుకుంటున్నాము. మొహమాటాలు పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇది లోపల రజోగుణం అంటేను, ఇది లోపల దుమ్ము అంటే. ఇది ఎప్పుడైతే దుమ్ము పెరుగుతుందో మనకు ఉన్న వస్తువులు కనిపించడం మానేస్తాయి. బాగా దుమ్ము వచ్చేసింది అనుకోండి, ఎదురుకుండా సైకిల్ వస్తుందో తెలియదు, రిక్షా వస్తుందో తెలియదు, ఎడ్ల బండి వస్తుందో తెలియదు, కారు వస్తుందో తెలియదు, జంతువు వస్తుందో, మనిషి వస్తున్నాడో ఏం వస్తున్నాడో కూడా మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ కూడా కావచ్చు. ఆ యాక్సిడెంట్తో ఏ ఇబ్బంది అయినా కలగచ్చు. అట్లానే ఈ లోపల కూడా మనస్సులో రకరకాలైన అనుభవాల వల్ల ఏర్పడే దుమ్ము బాగా లేచినప్పుడు ఉన్న వస్తువులు కనిపించడం మానేస్తాయి. ఉన్న వస్తువులు ఏంటి? నేనున్నా, నన్ను నడిపించే వాడున్నాడు, వాడు నన్ను నడపడానికి ఇచ్చిన పరికరమైనటువంటి ఈ శరీరం ఉంది. ఈ 3 వస్తువులు వేరు అనేటటువంటి ఇంగితం పోతుంది. సో ఇంకా దాంతో వీడి ప్రవృత్తులు కూడా రకరకాలుగా మారిపోతుంటాయి. మనం గతంలో అనుకున్నాం దేహాత్మ భ్రాంతి అని. అప్పుడు శరీరమే నేను అనుకుంటూ దానికోసం సాగించే ప్రవృత్తులు. లేదు వాడో నాకు దేవత, వీడు నాకో దేవత, ఇంకొకడు ఇంకో దేవత కనుక ఆ దేవతల్ని నేను తృప్తిపరచుకోవాలి అని రకరకాల గణాలని తృప్తిపరచుకోవడం కోసం వీడు చేసేటటువంటి ఎన్నెన్నో రకరకాల పనులు. సో ఇలాగ రకరకాల రోగాలు లోపల పెరుగుతూ ఉంటాయన్నమాట. జీవితం ఇది. అయితే దీనికి అంతటికి కారణం ఏమిటి? మనస్సులో పేరుకున్నటువంటి ధూళి, ఈ దుమ్ము, కర్మల వాసనలు. ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయో తెలియదు, ఎన్నున్నాయో తెలియదు. సో అట్లాగా మనకి ఈ లోపల చాలా ఫైన్గా ఉండేటటువంటి బోర్డు అని ఉంటే ఆ కార్లు పెడుతుంటే అసలు మనకి రోడ్డు ఏం కనిపించదు. ఈ లోపల కూడా అంతే. ఇవి చాలా బాగా పేరుకుండిపోతాయేమో. ఇంకా మనకి ఎన్నెన్ని మన ఇంద్రియాలతో ప్రవృత్తులు చేస్తుంటామో అన్నింటి కూడా లేస్తుంటాయి. చూడండి, కొంతమంది నేల మీద తుడిచేటప్పుడు కొద్దిగా నీళ్ళని అట్లా స్ప్రింకిల్ చేసి చీపురుతో తుడిచినట్లయితే ఆ దుమ్ము లేచి మళ్ళీ ఇల్లంతా పాడు చేయకుండా ఉంటుంది. ఆ నీళ్లు చల్లి దుమ్ము లేవకుండా ఉండేటట్లుగా చెయ్యడాన్ని ప్రసాదనము అంటాం. దాన్ని ప్రసాదనము. అలా మనం జల్లి పెట్టినప్పుడు దాని మీద ఎన్ని కార్లైనా వెళ్ళనివ్వండి, మనకి దుమ్ము అనేది ఇంటిని పాడు చేయడం అనేది
ఉండదు. ఇది మనకందరికీ అనుభవంలో ఉండేటువంటి విషయం. బయట లోపల కూడా ఇదే ప్రక్రియ. మనకి లోపల ఉండేటటువంటి ఈ కర్మ వాసనలు ఎన్నున్నాయో మనకు తెలియదు కదా. మరైతే ఇంద్రియాలు ఎప్పుడు ప్రవర్తిస్తూనే ఉంటాయి. కళ్ళు చూస్తూనే ఉంటాయి, చెవులు వింటూనే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఓపెన్ సోర్సెస్. అది ఎప్పుడు ఇందులోకి ఏదో ఒకటి పెడుతూనే ఉంటాయి. మనం ఏదో ఒకదాన్ని మనం తాకుతూనే ఉంటాం. స్పర్శలు తెలుస్తూనే ఉంటాయి, రుచి తెలుస్తూనే ఉంటుంది, వాసన తెలుస్తూనే ఉంటుంది. సో ఎప్పుడు కూడా ట్రాఫిక్ ఆగకుండా సాగేటటువంటి హైవేసే ఇవన్నీ కూడా. కనుక ఎప్పుడు లేస్తుంటాయి. ఆ లేవకుండా ఉండడం కోసమని మనకంటే మనని నడిపేటటువంటి మన వెనకాతలుండే భగవత్ సంబంధమైనటువంటిది ఏదైనా ఒకటి దానికి అందించి దాన్ని కాస్త జల్లితే అది ఆగుతుంది అని భగవత్ సంబంధమైనది ప్రధానంగా ఆలయానికి. ఎందుకంటే భగవంతుడిని మనం మరో రకంగా చూడలేం కదా, విగ్రహ రూపంలోనే మనం చూడగలం. విగ్రహ రూపంలో ఉండేటటువంటి స్థానం మందిరం. ఇంట్లో మందిరం కావచ్చు, బయట ఉండేటువంటి మందిరాలు కావచ్చు, పెద్ద ఆలయాలు కావచ్చు, చిన్న ఆలయాలు కావచ్చు, ఏదైనా పడకుండా భగవత్ సన్నిధానం. ఈ భగవత్ సన్నిధానాన్ని భావించి అక్కడ చేసిన ఆరాధన ఫలితంగా తీర్థం తీసుకోవడం ఒకటి, శఠారి తీసుకోవడం 2, ప్రసాదాన్ని తీసుకోవడం 3 పనులు చెప్పారు మనకి. సరే, దీంట్లో భాగంగా ఇంకక్కడ స్మరణ చేయడం, నామ సంకీర్తన చేయడం, ఇంకా ఇతరమైనటువంటి సేవలు చేయడం, సరే ఇవన్నీ మనం పక్కన పెట్టిన ప్రధానంగా అయితే ఇప్పుడు ఈ 3 పనులు ఉంటాయి. వెళ్ళగానే తీర్థం ఇస్తారు. ఆ తీర్థాన్ని మనం 1 సారో 2 సార్లు 3 సార్లు తీసుకుంటాం. ఆ తీసుకోవడం ద్వారా మనకి ఈ భౌతికంగా కలిగేవి, ప్రాకృతికంగా కలిగేవి, మనలో ఉండేటటువంటి రకరకాల దోషాల వల్ల కలిగేవి కూడా ఉపశమించాలి. అది కొంచెం తడవాలి. దాని తర్వాత శఠారి పెడతారు కదా తల మీద. ఆ శఠారి పెట్టడం ద్వారా భగవంతుడి యొక్క పాదాలని మన శిరస్సు మీద ధరించి అది లోపల ఉండేటటువంటి ఆ దుమ్ముని కాస్త లేవకుండా కాస్త రోడ్ రోలర్ లాగా దాన్ని కాస్త సరిచేయాలి. ఇంకా లోపలి అంచుల్లో ఉండేటటువంటి దుమ్ము ఉంటుంది, అది మనం తీసుకునేటటువంటి భగవన్ నివేదిత ఆ పదార్థము ద్వారా ఆయన యొక్క దయని మన లోపలికి తేవాలి. మనం అర్పించేటటువంటి పువ్వో, కాయో, వస్త్రమో, ఏ పదార్థాలు అర్పిస్తే అప్పుడు అవన్నీ ఒక కంటైనర్ లాగా మన అహంకారాన్ని అర్పించడానికి అక్కడ పెట్టి ఆయనకి నివేదన చేస్తే ఆయన అందులో ఉండే అహంకారాన్ని తీసేసి తన యొక్క అనుగ్రహాన్ని నింపి మళ్ళీ మనకిస్తే అక్కడ ఉండేటువంటి ఆ అర్చకులో పూజారో ఎవరో అది భగవంతుడి యొక్క దయతో మళ్ళీ మన దగ్గరికి వస్తే మనం తీసుకునే ఆ పదార్థం మళ్ళీ మనం తీసుకున్నప్పుడు పదార్థపు ప్రక్రియలో అది క్రమంగా బయటికి విసర్జితం అవుతుంది. అది కానీ అది వచ్చేటప్పుడు దాంట్లోంచి మనం గ్రహించినటువంటి భగవంతుడి యొక్క దయా అనేటటువంటి ఆ నీరు ఉంటుంది. ఆ దయా అనేటటువంటి నీరు ఆ లోపల ఉండేటటువంటి ధూళిని కాస్త మరింత శుద్ధి చేసి దాన్ని కడిగో లేకపోతే అది పైకి లేవకుండా ఉండేటట్లు చేస్తే అప్పుడు దాని మించి వాహనాలు వెళ్ళినా ఏం కావు. ఏం చేస్తుంది? అది మనస్సుకి ఒక ప్రసాదనాన్ని కలిగిస్తుంది. అంటే మనస్సులో ఉద్రిక్తతలు లేవకుండా చేస్తుంది. ఇది మనం అంతా చూస్తున్నాం. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు మనలో అహంకారం, గర్వం, దర్పం, దంభం ఇలాంటివి కొంచెం తగ్గుతాయి. కనీసం అక్కడ ఉన్నంత వరకు. ఎవరైనా వెళ్ళి అక్కడ తల ఉంచుతారు. దేవుడు ముందర ఉన్నంత వరకు అందరూ సమానంగా భావిస్తారు. దేవుడు ముందర ఉన్నంత వరకు ఆ భావన సమానంగా సాగుతూ ఉంటుంది. మళ్ళీ బయటకు వచ్చాక అది ఎలా ఉంటుంది అనేది వేరే విషయం అనుకోండి. కానీ అది అక్కడ ఏర్పడి
అక్కడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూ కాగలిగితే అది మనం చేసే సాధనని బట్టి ఉంటుంది. దీనికి ఏమంటాం మనం? ప్రసాదనము. మనస్సుని ఉద్రేకములతోటి ధూళి దూసరితం కాకుండా ఉండేటట్లుగా చేసుకోవడం. ఇలా చేసుకోవడానికి మనం అక్కడి నుంచి తీసుకునేటటువంటి ఆ వస్తువు సాధనం, అది కారణం. దానివల్ల మన లోపల అది ఆ ప్రసాదనం ఏర్పడుతుంది. ప్రసాదమును కలిగించే వస్తువు కనుక దానికి కూడా ప్రసాదము అని పేరు పెట్టారు. నిజానికి ఆ పండు లేక మరొకటి అది ప్రసాదం కాదు. కలగాల్సింది ఇక్కడ మనస్సులో ఆ ప్రసాదం ఏర్పడాలి. ఈ ప్రసాదాన్ని ఏర్పరిచే సాధనంగా అది ఉంది కనుక దాన్ని కూడా ప్రసాదం అనే పేరుతోటే పిలిచేస్తున్నారు కదా. సో సాధనము ప్రసాదమే, దానివల్ల మనం కోరుకునేటటువంటి ఫలితం కూడా ప్రసాదమే. అంచేత రెండిటికి ప్రసాదము అని మన వాళ్ళు అంటున్నారు. అయితే లోపలిది మర్చిపోయాం మనం. పైది అదేదో వస్తే చాలు కనుక మనకేమంటే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్యక ఇంకరే చాలని, ఆ ప్రసాదం ఏదో దొరికితే చాలండి కనుక ఆ ప్రసాదం త్వరగా ఇచ్చేస్తే తీసుకుని మా దారిన మేము మెల్లిగా పోతాము అనే స్థితి మనకు కనిపిస్తుంది అక్కడ. సో దాని మీద ఎన్నో రకరకాలైనటువంటి వాద వివాదాలు ఇవన్నీ జరుగుతుంటాయి. సాధించేది పొందేది అంటే సాధనము ఫలితము రెండింటినీ ఒకే పేరుతో ఎట్లయితే మనం పిలుస్తున్నామో అట్లానే మనం కోరుకునే ఫలితాల్లోకెల్లా అతి ఉత్తమమైనటువంటి ఫలితం ఆత్మసాక్షాత్కారం అనే ఫలితం. దాన్ని మనకి సాధించి పెట్టేటటువంటిది మనం ఆచరించేటటువంటి నిత్య ఆచరణ, కర్మ ఆచరణ. ఆ కర్మ ఆచరణకి వెనకాతల సపోర్టుగా మనం పెట్టుకునేటటువంటి జ్ఞానము. అంటే జ్ఞానము, దాంతో కలిసి సంస్కారం పొందినటువంటి కర్మాచరణ, ఇవి రెండూ సాధనం. పొందేది మనకి ఆత్మసాక్షాత్కారం. సాధనకి యోగం అనే పేరు పెట్టాడు, పొందే ఫలితానికి కూడా యోగం అనే పేరు పెట్టాడు. సో ఇవి రెండింటినీ యోగం అనే వ్యవహరిస్తుంటాడు. అంచేత ఒకటి అభ్యాసమయమైనటువంటి యోగము, ఒకటి ఫలరూపమైనటువంటి యోగము. మనకి 6వ అధ్యాయపు చివరికి వెళ్ళిన తర్వాత ఫలరూపమైన యోగాన్ని గురించి చెప్తాడు ఆయన. కానీ దాని దాకా మనకి 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో ఇన్ని చోట్ల కూడా మనకి చెప్పినటువంటిది కర్మాచరణ ఒకచోట, జ్ఞానాచరణ ఒకచోట, జ్ఞానంతో సంస్కారం పొందినటువంటి కర్మాచరణ ఒకచోట, కర్మని అంతర్గతంగా కలిగినటువంటి జ్ఞానాన్ని మరొక చోట. ఇట్లా ఒక్కొక్క అంశాన్ని కూడా మనకి విడదీసి కృష్ణుడు చూపిస్తున్నాడు. మనకి భగవద్గీత చదువుతుంటే ఏదో 2వ అధ్యాయంలోనూ అదే చెప్తున్నాడు, 3వ అధ్యాయంలోనూ అదే చెప్తున్నాడు, 4వ అధ్యాయం అదే చెప్తున్నాడు. అబ్బా ఏమిటి కర్మ అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. కానీ ఈ కర్మ కాదు, తాను చెప్పదలుచుకున్నటువంటి కర్మయోగాన్ని, అందులో ఉండే వివిధ భాగాలని మనకి స్పష్టంగా తెలియడం కోసమని పూర్తిగా దాన్ని విశ్లేషించి ఒక్కొక్క దాని గురించి మనకి తెలియజేసి అది కలిపి ఉండే స్థితిని కూడా మనకి చూపించి లభించాల్సినటువంటి ఆత్మసాక్షాత్కారం వైపు నడిపించడం అనేది కృష్ణుడు చేసేటటువంటి పని. ఇది మనకి 5వ అధ్యాయం దాకా చెప్పాడు ఆయన. 5వ అధ్యాయానికి కర్మ సన్యాస యోగం అని పేరు పెట్టాడు. అంటే కర్మ ఆచరించాలి కానీ వదలాలి అన్నాడు. ఏది వదలాలి అని అంటే కర్మని వదలాలా, ఫలితాన్ని వదలాలా? కొందరు కర్మని వదలాలనుకున్నారు, కొందరు ఫలితాన్ని వదలాలనుకున్నారు. కర్మని కాదబ్బాయి వదలాల్సింది, కర్మ ఫలితాన్ని వదలాలి. అది ఎక్కడ వదలాలి, ఎలా వదలాలి అనేది మనకి చెబుతూ
5వ అధ్యాయంలో కర్మని నువ్వు దేహం మీద వదులు, ఇంద్రియాల మీద వదులు, మనస్సు మీద వదులు, బుద్ధి మీద వదులు. ఎక్కడైనా నువ్వు వదలచ్చు, పర్వాలేదు సుమా. లేదు వీటన్నిటికి వెనకాల నేనుంటా కనుక నా యందేనూ నువ్వు దాన్ని వదిలినట్టయితే అది నీకు కర్మ ఫలించడంలో అడ్డు రాకుండా ఉంటుంది, నువ్వు చేసేటటువంటి కర్మాచరణ. కనుక అది నేర్చుకో అని 5వ అధ్యాయాన్ని చెప్పాడు. అయితే వదలాల్సింది ఏది అనేదాన్ని మనకి చెప్పేటప్పుడు దానికి వెనకాతలు ఉండేటటువంటి సంకల్పం ఒకటి ఉంటుంది కదా, ఆ సంకల్పాన్ని గురించి కూడా కొంచెం వివరిస్తూ దీన్ని మనం సాధించడానికి ఎట్లాంటి అభ్యాసాన్ని చేయాలి దీన్ని వివరించడం 6వ అధ్యాయపు ఆరంభానికి నాంది పలికేటటువంటి విషయం అన్నమాట. అది ఎట్లా పలుకుతుందో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.